మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 27వ తారీఖు నవంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి తెస్సలోనికయ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము తెలియచేస్తుంది, దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడే మిమ్మల్ని పరిశుద్ధమైన స్థితిలోనికి తీసుకుని వస్తాడు. ఎందుకనగా దేవుని బిడలారా, దేవుని వాక్యము తెలియజేస్తుంది, మీ నీతి మురికి గుడ్డవలే ఉన్నది. మీ నీతి దేవుని దృష్టికి అంగీకారముగా ఉండదు. క్రీస్తు రక్తము చేత కడగబడ్డ వ్యక్తి యొక్క జీవితము మాత్రమే పరిశుద్ధపరచబడును, పవిత్రపరచును. గనుక సహోదరులారా, మీరు చేసే క్రియలు, మీరు చేసే పనుల ద్వారా మీరు నీతిమంతులు కాలేరు. మీరిచ్చే కానుక ద్వారా మీరు నీతిమంతులుగా కాలేరు. లోకములో సహజముగా మనం పరిశీలించగలిగినట్లయితే, లోకంలో నుండి జనులు వారు చేసే కార్యాలను బట్టి వారు పరిశుద్ధులగుచారు అని ఆలోచనతో ధర్మకార్యాలు, పుణ్యాలు వస్తాయని తీర్థయాత్రలు, అలాగే ఆయా కార్యక్రమాలను చేస్తూ వారు సంతృప్తి పడుతూ ఉండే స్థితిలోనికి ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను చేసే కార్యాలను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడలేదు, పరిశుద్ధులుగా తీర్చబడలేదు. కానీ దేవుని యొక్క అమూల్యమైన రక్తము చేత మనము పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తము చేత మనము విమోచింపబడ్డాం. ఆయన చూపినటువంటి మనలో పట్ల చూపిన కరుణను బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాం. అలాగైతే మనము ధర్మకార్యాలు చేయొద్దా? అలాగైతే మనము కానుకలు గనక ఇవ్వద్దా? అలా అయితే మనం చేస్తున్నటువంటి క్రియలు ద్వారా మనము నీతిమంతులు కానప్పుడు క్రియలు ఎలా చేయటం ఎందుకు అనే ఆలోచన కలిగిన వారులారా, యేసయ్య చెప్పాడు గనక మనం ఆ క్రియలు చేయాలి. యేసయ్యే అంటున్నాడు, క్రియలేని విశ్వాసము మృతమైనదని. క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాం. మరి చేస్తున్నటువంటి క్రియలు ఎందుకు అంటే, యేసయ్యే తెలియజేశాడు, క్రియలేని విశ్వాసం మృతమైంది కనుక మీరు క్రియలు చేయాలి, ధర్మాలు చేయాలి, నా పేరట సభలు జరిపించాలి, నా సువార్తను ప్రకటించాలి. తద్వారా మీరు నీతిమంతులు అవ్వలేదు. నా రక్తము చేత ఆల్రెడీ మీరు నీతిమంతులైపోయారు. నేను చెబుతున్నటువంటి పనిని కూడా మీరు చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. గనుక మనం చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుని వాక్యము తెలియజేస్తుంది, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణ పరిశుద్ధపరచునుగాక. ఆయనే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును. గనుక ఆయన మీదే ఆనుకొనుటూ ఆయనతో సమాధానపడి ఉన్న ఎడల మన జీవితము సమాధానంతో ఉండి అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా, పరిశుద్ధముగా ఉంటుంది. కనుక అట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనకు లోబడే కృపాస్థితి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.